ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగినా అప్పటి వరకు పరిపాలించిన ప్రభుత్వం మీద కాస్తో కూస్తో ప్రజలకు వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆ ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా లేకపోతే దిగిపోతుందా అనేది డిసైడ్ అవుతుంది. ఈ క్రమంలో కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత అంటే కొందరు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కావచ్చు, కొన్నిసార్లు ఓవరాల్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, కొన్ని చోట్ల రకరకాల వ్యతిరేకత ఉండొచ్చు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల నివేదికలు, రకరకాల సర్వేలు తెప్పించుకున్నారు. ఓవరాల్గా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద పూర్తి పాజిటివ్ అభిప్రాయం ఉన్న కొన్ని చోట్ల ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. సో అదే ఎమ్మెల్యేలను కనుక కంటిన్యూ చేస్తే నెక్స్ట్ అభ్యర్థులుగా వాళ్ళని కంటిన్యూ చేస్తే వాళ్ళు ఓడిపోయే అవకాశం ఉంటుందని చెప్పి భావించిన జగన్ అక్కడక్కడ అభ్యర్థుల మార్పుల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఎవరైనా చేసే పని వాళ్ళకు ఒక వ్యూహం ఉంటుంది. వ్యూహం ప్రకారం ఎక్కడ ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడు అనుకుంటారు దాని ప్రకారం ముందుకెళ్తారు. జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నేను పార్టీ పెట్టినా మీరు పార్టీ పెట్టినా ఎవరైనా అదే పని చేస్తారు. ఈ క్రమంలో అరే ఇప్పుడు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది, నెక్స్ట్ వాళ్ళనే కనుక జగన్ కంటిన్యూ చేస్తాడు, ఆ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత మనం క్యాచ్ చేసుకొని అధికారంలోకి రావచ్చు అని భావించిన టీడీపీ మీడియాకు ఇది అసలు మింగుడు పడడం లేదు, ఏమాత్రం మింగుడు పడట్లేదు. అందుకని ఏం చేయాలో తెలియక ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలను మారుస్తూ ఉన్నాడో నెక్స్ట్ అభ్యర్థులను, ఆ ఎమ్మెల్యేల మీద మొసలి కన్నీరు గారుస్తూ అబ్బో వాళ్ళ మీద ఎక్కడ లేని సానుభూతి చూపెడుతూ బ్యానర్ హిట్టింగ్లో వాళ్ళ ఫోటోలు పెట్టి అబ్బా ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ పత్రికలు, ఆ మీడియా. చంద్రబాబు నాయుడు గారితో సహా వాడుకొని వదిలేయడం జగనిజం అట. అబ్బో రామోజీరావు గారి పత్రిక ఈరోజు కూడా వాడుకొని వదిలేయడమే జగనిజం అట. ఇంకోటి వాళ్ళ ఫోటోలు పెట్టి ఎక్కడైనా ఇంకొకరికి ఈసారి ఎమ్మెల్యే అయ్యారు అంటే వాళ్ళు బతికినున్నాళ్ళు వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారా? అదా పద్ధతి? అదేం పద్ధతి అంటే ఇప్పుడు రామోజీరావుకి రాజరికం కావాలా? అట్లనే ఉంటుందా పద్ధతి? కంటిన్యూస్గా ఏ రాజకీయ పార్టీకైనా గెలుపోవటములు కదా, ఎవరు గెలుస్తారో వాళ్ళనే కదా గెలుపుగురాలుగా చూసుకుంటారు. ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంటండి, ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంటి, జగన్ పని అయిపోయింది, జగన్కు బుర్ర పని చేస్తుందా, ఏదేదో అంటుంటాడు. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతుంది? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ ఏంటి? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అంటే దేన్ని అంటారు తెలుసా చంద్రబాబు నాయుడు గారు? ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 23 మంది ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలోకి ట్రాన్స్ఫర్ చేశారు చూడండి, మీరు చేయించుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు. అది ఒరిజినల్ ట్రాన్స్ఫర్ అంటే, అది ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. ఇప్పుడు జరుగుతున్నది ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు నెక్స్ట్ ప్రజల దగ్గరికి ఏమంటారు తీర్పు కోసం వెళ్తూ ఉన్నారు. అది ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతుంది? మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటే ఎమ్మెల్యే అవుతారు. కానీ మీరు ఆ ఎమ్మెల్యేలుగా వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో రాజీనామా చేయించి ప్రజల దగ్గరికి తీర్పు కోసం పంపించి మీ పార్టీ గుర్తు మీద కనుక గెలిపించుకోండి అంటే అది పద్ధతి. వైసీపీ టికెట్ మీద గెలిచిన వాళ్ళను మీ పార్టీలోకి ట్రాన్స్ఫర్ చేయించుకొని, ఒరిజినల్ ట్రాన్స్ఫర్ అంటే ఇది, మీ పార్టీలోకి ట్రాన్స్ఫర్ చేయించుకొని వాళ్ళకు మినిస్టర్లుగా కూడా చేశారు చూడు, ఇది ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్. అంతేగాని ఆయన వాళ్ళ అభ్యర్థులను మారుస్తూ ఉంటే అరే వాళ్ళ మీద వేరిన వ్యతిరేకత మనకి కలిసి వస్తుందని చెప్పి మనం అనుకుంటే మన అంచనాలు కానీ అందకుండా పోతున్నాడే, ఆయన రాజకీయ వ్యూహాలు మనకు అర్థం కాకుండా ఉన్నాయే అని చెప్తే అది మీ బలహీనత అవుతుంది. ఆయన తీసేసిన వాళ్ళ మీద మొసలి కన్నీరు గార్చుకుంటూ వాళ్ళని పార్టీలోకి చేర్చుకొని మీరేదో ఎక్కలేని లైఫ్ ఇస్తున్నారనో ఈ ఏడిపోయినా నాకు అర్థం కాదు సీరియస్లీ.